దశరథ కృత శని స్తోత్రం. దశరథ మహారాజు ఈ శని స్తోత్రం ద్వారా శనిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన మహిమను కొనియాడుతూ ఆయన గుణగణాలను రూపాలను వర్ణిస్తూ శనిదేవుని ప్రభావం నుండి తమ రాజ్యాన్ని ప్రజలను రక్షించమని వేడుకుంటున్నారు. ఈ దశరథ కృత శని స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడం. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏల్నాటి శని మొదలగు శని దోషాల నుండి మనను కాపాడుతుంది ఈ స్తోత్ర పఠనం. ఈ స్తోత్రాన్ని మనం పఠిస్తే శనిదేవుని చెడు చూపుల నుండి మనకు రక్షణ కలుగుతుంది. శనిదేవుడు మనకు శుభ ఫలితాలను పొందటానికి సహకరిస్తాడు. ఈ స్తోత్రాన్ని శుచిగా, శ్రద్ధగా, నియమబద్ధంగా, ముఖ్యంగా ప్రతి శనివారం దీన్ని పఠిస్తే వారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది అని, వారి జీవితంలో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అని, సుఖ సంతోషాలు పొందుతారు అని భక్తుల ప్రగాఢ నమ్మకం. దశరథ కృత శని స్తోత్రం. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ నమో నీలమధుకాయ నీలోత్పలనిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదరభయానక నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్రా నమోస్తుతే నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్రా నమస్తేస్తు భాస్వరోభయదాయినే అదోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ జ్ఞానచక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్క్షణాత్ దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః త్వయావలోకితాః సౌరే ధైన్యమాశు వ్రజంతి తే బ్రహ్మశక్రోయమశ్చైవ మునయః సప్త తారకాః రాజ్యభ్రష్టాః పతంతిః తవ దృష్ట్యావలోకితః త్వయావలోకితాస్తేపి నాశం యాంతి సమూలతః ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహి త్వమర్దితః ఇతి దశరథ కృత శ్రీ శనైశ్చర స్తోత్రం సంపూర్ణం. నల్లని రంగులో ఉండి నీలము రంగులో ప్రకాశించువాడు, నెమలి కంఠము వంటి కాంతి కలిగినవాడు, నీలి పువ్వు మరియు నల్ల కలువలలాగా శోభిల్లేవాడు అయిన శనైశ్చరుడికి నమస్కరిస్తున్నాను. మాంసములేని సన్నని దేహము కలిగినవాడు, పొడవైన జడలు మరియు చెవులు కలిగినవాడు, విశాలమైన కన్నులు, సన్నబడిన పొట్టతో భయంకరంగా కనిపించే ఆ శనిదేవునికి నమస్కారము. బలమైన ఆకారము, ముతక రోమములు కలిగినవాడు, నిత్యం ఆకలితో ఉండేవాడు మరియు అదే సమయంలో ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు అయిన శనిదేవునికి నమస్కరిస్తున్నాను. భయంకరమైన, ఉగ్రమైన, అతి భీకరమైన రూపం కలిగినవాడు, పొడవైన, సన్నని, యమధర్మరాజు వంటి కోరలు కలిగినవాడు అయిన శనిదేవునికి నమస్కారం. ఘోర రూపము కలిగినవాడు, చూడటానికి కష్టమైనవాడు, సర్వమును భక్షించే స్వభావం కలిగినవాడు, వలీముఖము కలిగినవాడు అయిన శనిదేవునికి నమస్కారం. సూర్యుని కుమారుడు, ప్రకాశించుచు భయమును కలిగించువాడు, కిందకు చూసే దృష్టి కలిగినవాడు, ప్రళయకారకుడు అయిన శనిదేవునికి నమస్కారం. మెల్లగా నడుచువాడు, కాంతి లేనివాడు,
తపస్సు ద్వారా జ్ఞానస్వరూపాన్ని పొందినవాడు, నిత్యము యోగమునందు ఆసక్తి కలిగినవాడు అయిన శనిదేవునికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. జ్ఞానము అనే కన్ను కలిగినవాడు, కశ్యపుని కుమారుని పుత్రుడు అయిన శనిదేవునికి నమస్కారం. ఆయన సంతోషిస్తే రాజ్యం ఇస్తాడు, కోపిస్తే తక్షణమే హరిస్తాడు. ఓ శనైశ్చర, దేవతలు, రాక్షసులు, మానవులు, సిద్ధులు, విద్యాధరులు, సర్పాలు వీరందరూ నీ చెడు దృష్టికి గనక గురి అయితే వారు తక్షణమే దీనమైన స్థితిని పొందుతారు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, ఋషులు మరియు సప్తఋషి తారలు కూడా నీ చెడు దృష్టి సోకితే తమ రాజ్యాలను కోల్పోయి పతనం అవుతారు. నీచే చూడబడిన వారు మూలముతో సహా నాశనమవుతారు. అందువలన ఓ శనిదేవా, నేను నిన్ను ప్రార్థించి శరణు వేడుకుంటున్నాను. నన్ను కరుణించి నాకు ప్రసన్నుడవై అనుగ్రహించు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఏల్నాటి శని బాధలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శనివారం నాడు ఈ స్తోత్రం కనుక పఠిస్తే మనకు మంచి జరుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.